హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్ కి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో లూలు సంస్థ భూ కేటాయింపులకు సంబంధించిన నిబంధనలపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తగా అధికారులకు చెమటలు పట్టినట్టుగా సమాచారం. నిజంగా చాలా రోజులకి, చాలా సంవత్సరాల తర్వాత ఈ కేబినెట్ మీటింగ్ చూస్తే సంతోషం వేసింది. ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వంలోకి జనసేన వచ్చిన తర్వాత కేబినెట్ మీటింగ్లు చాలా ఫ్రూట్ఫుల్ గా, చాలా ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి. మంచి చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మీటింగ్ లో కూర్చుని ప్రశ్నిస్తున్నారు, ఈ లూలు మాల్ వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పి అక్కడ ఏం శుద్ధి చేస్తారు. ఇప్పుడు ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు వేస్తే ఒక ఆలోచన వచ్చింది. రాష్ట్రం అంతా ఇదే చర్చ, లూలు మాల్ వాళ్ళు ఏం శుద్ధి చేస్తారు అక్కడ అని అందరికీ ఆతృతగా ఉంది. పెట్టుబడుల ప్రోత్సాహంలో భాగంగా లూలు సంస్థకు భూమిని కేటాయించారు, బాగానే ఉంది. మరి ఆ సంస్థ ప్రారంభించిన తర్వాత స్థానికులకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది? ఇదే పవన్ కళ్యాణ్ గారి సందేహము, ప్రశ్న. చూడండి ఫ్రెండ్స్, లూలు మాల్ అంటే ఇదొక పెద్ద సైజు కిరాణా కొట్టు లాంటిది. దీంట్లో పాల ప్యాకెట్ నుంచి మొదలు పెడితే మల్టీప్లెక్స్ థియేటర్, సినిమా టికెట్లు వరకు అన్ని ఒకే చోట లభించే ఒక మాల్ అన్నమాట. ఇది ఇప్పుడు యుఏ నుంచి ఇండియాలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో 3 చోట్ల వాళ్ళ బ్రాంచ్లు పెట్టాలన్న ప్రపోజల్స్. తిరుపతి, వైజాగ్, విజయవాడ ఈ సిటీస్ లో వాళ్ళు ఈ మాల్స్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రపోజల్స్. దానికి అనుబంధంగా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కావాలంటున్నారు వాళ్ళు. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. విజయవాడ నడిబొడ్డులో పాత బస్ స్టాండ్ 4.5 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. దీనికి అనుబంధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం విజయవాడకి సమీపంగా కృష్ణా జిల్లా మల్లవల్లి 7.5 ఏకర్స్, అలాగే మరొక చోట విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ పక్కన 13 ఎకరాలు. ఇవన్నీ ప్రైమరీ ల్యాండ్స్. చాలా కాస్ట్ ఉంటుంది అక్కడ. కేబినెట్ మీటింగ్ లో జరిగిన చర్చ అంతా ముఖ్యంగా విజయవాడలో కేటాయించిన భూముల గురించి. ఈ లూలు సంస్థ గనక ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే మనకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం లీజుకి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ వీడు పెట్టిన కండిషన్లు ఉన్నాయి చూశారు. 3 సంవత్సరాల వరకు కన్స్ట్రక్షన్ పూర్తి కాదు కాబట్టి ఈ 3 సంవత్సరాలకి ఒక్క పైసా కూడా ఇవ్వనంటున్నారు. ఇంకా పైగా ఏమంటారంటే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ పూర్తి చేసి తర్వాత మల్టీప్లెక్స్ కూడా పూర్తి చేసిన తర్వాత సినిమా టికెట్ అమ్మే వరకు ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఇవ్వమంటున్నారు. ప్రభుత్వం ఈ కండిషన్స్ కి ఒప్పుకుంటే ఇక్కడ పెట్టుబడులు పెడతానికి వస్తామంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, జనరల్ గా ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి ఒక లీజ్ రెంటల్ అగ్రిమెంట్స్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ ప్రభుత్వం పెడుతుంది. ఏమని? ప్రతి 3 సంవత్సరాలకు 10% రెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అని. కానీ లూలు మార్క్ వారి కండిషన్ ఏంటంటే ప్రతి 10 ఇయర్స్ కి 10% పెంచుతాడని. పవన్ కళ్యాణ్ గారు ఈ రెంటల్ కండిషన్స్ పై గట్టిగా క్వశ్చన్ చేశారు. అక్కడే ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది అధికారులను. ఏమిటి ఇదంతా, కండిషన్స్ ఏంటంటే దానికి సమాధానమే లేదు ప్రభుత్వ అధికారుల నుంచి. ఈ కేబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన మరొక క్వశ్చన్, ఉద్యోగాలు వస్తాయంటున్నారు కదా, ₹1,00,000 వచ్చే ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తారు? ఇది సూటిగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. మీరు చెప్పగలరా? మీ దగ్గర క్లారిటీ ఉందా? చూడండి ఫ్రెండ్స్, ఈ లూలు మార్క్ వీళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులన్నీ ముస్లింస్ కే ఇస్తారన్న, అక్కడి నుంచే తెచ్చుకుంటారని. ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే పెద్ద పెద్ద స్థాయిలో పోస్టులు ఉండవు, ఇవ్వరు. ఏవో చిన్న చితక అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు, బిల్ స్కానింగ్ చేసేవి, సేల్స్ చూసుకునేది, ఇవి మనకి ఇస్తూ లక్షల్లో ఖరీదు చేసే భూములు లీజుకు తీసుకుంటారు. వాస్తవంగా అక్కడ భూమి వాల్యూతో పోల్చుకుంటే వాళ్ళు పెడుతున్న పెట్టుబడి చాలా స్వల్పం. ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించింది. ఇంత వాల్యూ ఉన్న భూముల్ని మనం వాళ్ళకి లీజుకి ఇస్తున్నాం, వారి నుంచి మరి మనం ఏం పొందుతున్నాం? ఉద్యోగాలు, ఏ స్థాయి ఉద్యోగాలు మనకి ఇస్తారు? ఏం ఆదాయం రాష్ట్రానికి లభిస్తుంది? చాలా బాగా క్వశ్చన్ చేశారు. కూటమి ప్రభుత్వంలో జనసేన మంత్రులుగా వాళ్ళు ఉండొచ్చు, కానీ క్వశ్చన్ చేయకూడదని ఎక్కడా లేదు కదా. ప్రజల సంక్షేమమే ముఖ్యం అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ లూలు మాల్ వాళ్ళ స్టేట్మెంట్ చూసారా అనుకోండి, వాళ్ళు ఏదో మనకి ఫేవర్ చేస్తున్నట్టు, మనకి మాల్సే లేనట్టు వేరే. చూడండి ఫ్రెండ్స్, జనరల్ గా ఏ ప్రభుత్వం అయినా ఒక సంస్థకు, ఈ పరిశ్రమకు పర్మిషన్ ఇవ్వాలంటే ప్రభుత్వమే నిబంధనలు పెడుతుంది.
అలాంటిది ఇక్కడ లూలు మాల్ వాళ్ళు కండిషన్ పెడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తన సందేహాలను నివృత్తి చేసుకునే నిమిత్తం అధికారులను ప్రశ్నించగా దీన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించటంగానే చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ లూలు సంస్థ పూర్వాపరాలను బాగా స్టడీ చేసినట్లున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సందేహాలు. జనరల్ గా ఎక్కడైనా ఒక ప్రభుత్వం లీజుకిస్తుంటే ప్రభుత్వం షరతులు పెడుతుంది, కానీ ఇక్కడ లీజుకు తీసుకుంటున్న లూలు సంస్థే ప్రభుత్వానికి కండిషన్లు పెడుతున్నట్టుగా ఉంది అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆ డౌట్స్ క్లారిఫై చేయమని అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఈ అగ్రిమెంట్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని లూలు సంస్థ శాసిస్తున్నట్టుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లూలు సంస్థతో చేసుకుంటున్న ఈ ఒప్పందం సరిగ్గా లేదని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక సంస్థకు భూమి లీజు ఇస్తున్నాము అంటే అక్కడ ఉన్న స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం చాలా నష్టపోయి ఉండొచ్చు, కానీ ఇంత పరిపాలనా అనుభవం, ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో దశాబ్దాల కాలం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి నష్టపోయి ఉన్నామని చెప్పి ఏదిస్తే అది తీసుకోవటమేనా? ఈ లూలు సంస్థ ఏమనుకుంటోంది? రాష్ట్రం ఇప్పటికీ నష్టాల్లో ఉంది, వీళ్ళు ఏదిస్తే అది తీసేసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకుంటారు అనుకుంటోందేమో. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలనే ఎవరైనా కోరుకుంటారు, రావాలి కూడా. ఇలా ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది లీజుకు తీసుకునే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. ప్రభుత్వానికి ఆదాయం మనం తిరిగి ఎంత ఇస్తున్నాము, అక్కడ స్థానికులకు ఎంత ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతున్నాం అన్నది. ప్రభుత్వ భూమిని కారు చౌకగా లీజుకు తీసుకుని తగిన న్యాయం చేస్తున్నామా లేదా అన్నది ఆలోచించుకోవాలి. ఈ ప్రైవేట్ సంస్థ అలా ఆలోచనలు ఉన్న సంస్థలు రావాలి. అలా ఆలోచించని సంస్థలతో తెగతెంపులు చేసుకోవాలి. కేబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైన అర్థం వచ్చేలాగానే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇంత ఖరీదైన భూముల్ని ఇవ్వటాన్ని కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. 1-2 ఇయర్స్ కాదండి, 99 ఇయర్స్ మనం ఉంటామో ఉండమో కూడా తెలియదు. అన్ని సంవత్సరాలు లీజుకిస్తుంది ప్రతి ప్రభుత్వం. ఎంత ఆలోచించాలి? దాని నుంచి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం బెనిఫిట్ వస్తుంది? వాళ్ళు ఏం పెట్టుబడి పెడుతున్నారు? వాళ్ళకు వస్తే దాని మీద ప్రాఫిట్ ఎంత? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న సబ్సిడీలు ఎంత? వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు? రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుంది? అక్కడ ఏ ఆహారం శుద్ధి చేస్తారో తెలియకుండానే 68 ఇయర్స్ లీజుకి ఇస్తున్నారు. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆహార శుద్ధి అంటే ఏం చేస్తారు అని అధికారులను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అధికారుల నుంచి ఏం సమాధానం వచ్చిందో చెప్పమంటారా? ఆహార శుద్ధి అంటే ఏం చేస్తారు అని అడిగితే ఆహారాన్నే శుద్ధిగా చేస్తారు అని సమాధానం వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆహార శుద్ధి అంటే పళ్లను శుద్ధి చేస్తారా, వెజిటబుల్స్ ని శుద్ధి చేస్తారా, లేక ఆవుల్ని చంపి ఆ మాంసాన్ని శుద్ధి చేస్తారా అని అడిగారు. అధికారుల నుంచి ఈ సమాధానం విని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరిటేట్ అయిపోయారు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటున్నారు. అక్కడ ఏం ఆహారం శుద్ధి చేస్తారు అంటే మన దగ్గర ఉండే ఆవుల్ని చంపేసి వాటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయటమా? దీన్ని ఎవరి కోసం చేస్తున్నట్టు అంతేనా? ఇంకేమన్నా ఉందా వీళ్ళ మైండ్ లో? అది తెలుసుకోవాలి. అట్లాంటి ఉద్దేశమే గనక ఆ సంస్థకు ఉంటే ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతో గోవధ చేస్తాము అంటే ఇక్కడ ఉన్నది హిందూ ధర్మాన్ని ఎంతో గౌరవించే, ఫాలో అయ్యే ఈ జనరేషన్ పవర్ఫుల్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు చాలా క్వశ్చన్ చేశారు. ఇలాంటి నాయకుడు ఉండాలి. ఇక నుంచైనా ప్రైవేట్ సంస్థలకు ఇలా లీజ్ ఇస్తున్నప్పుడు కాస్త ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయటం మంచిది. ఈ కేబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే క్వశ్చన్స్ రైజ్ చేశారో వాటికి సమాధానాలు రావాలని, ఒక చర్చ జరగాలని, చివరిగా రాష్ట్రానికి ఉపయోగపడాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, మరి లూలు వాళ్ళు పెట్టిన కండిషన్స్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించటంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.